నమస్తే. అమరావతి న్యూస్‌కు స్వాగతం. నేను రాజేశ్వరరావు. వారం రోజుల క్రితం మచిలీపట్నం మంగినపూడి బీచ్ దగ్గర కుటుంబం వాళ్ళు బీచ్‌లో స్నానం చేయటానికి వెళ్ళారు. వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఆటో వాళ్ళ దగ్గర ఒక గలాట జరిగింది. ఈ గలాటాలో యాక్చువల్‌గా ఆమెని వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు అక్కడ మహిళలతోటి. దీనిపైన ఆమె చెప్పుతో కొట్టింది వాళ్ళని. ఎవరినైనా ఒక మహిళ చెప్పుతో కొట్టేంత పరిస్థితి వచ్చింది అంటే కనుక ఖచ్చితంగా అక్కడ ఏదైనా పెద్ద సంఘటన జరిగితేనే వాళ్ళు చెప్పుతో కొడతారు. ఎవరి ఊరికే ఎవరిని కూడా చెప్పులతో కొట్టేంత పరిస్థితి తీసుకురారు. ఆ జరిగిన సంఘటన మీద దాదాపు 6 రోజులు అవుతుంటే ఇంతవరకు ఆ కుటుంబం న్యాయం జరగట్లేదని చెప్పి వాళ్ళు ఆవేదన చెందుతున్నారు. ఈ విషయం మీద మనం వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు క్లియర్గా చెప్పింది అంటే అక్కడ జరిగిన సంఘటనకి సంబంధించి వీడియోలు ఫుటేజెస్ అన్నీ కూడా మనకి ఇచ్చారు. అట్లా ఏమంటారంటే వీళ్ళు బీచ్కి స్నానం చేయటానికి వెళ్ళేటప్పుడు ఇక్కడి నుంచి ఆటో మాట్లాడుకుని వెళ్ళారు. మాట్లాడుకుని వెళ్ళేటప్పుడు 200 రూపాయలు ఎంత తీసుకున్నారంట ఈ కుటుంబం మొత్తానికి. అంటే చిన్నపిల్లలు ఎక్కువ ఉన్నారు, చిన్నపిల్లలను పెద్దవాళ్ళు కలిసి వెళ్ళారు. స్నానం చేసుకున్నారు. చేసుకున్న తర్వాత తిరుగు ప్రయాణంలో ఒక ఆటో వ్యక్తిని మచిలీపట్నం వెళ్ళటానికి మాట్లాడితే అతను 400 రూపాయలు 500 రూపాయలు చెప్పాడంట కిరాయి. ఎందుకయ్యా మేము ఆల్రెడీ వచ్చాము అతను అటు నుంచి వచ్చేటప్పుడు మాకు 200 రూపాయలు తీసుకున్నారు, అంతే ఇస్తాం అన్నారు. అతను రానన్నాడు. వీళ్ళు ఎక్కువ అని చెప్పి వీళ్ళు ఫీల్ అయ్యి ఇంకో ఆటో మాట్లాడుకున్నారు. మాట్లాడుకుని ఆటోలు ఎక్కేసి వీళ్ళు కొంత దూరం వెళ్ళేసరికి అంతకుముందు ఎవరికైతే బేరం ఆడారో ఆ ఆటో వ్యక్తి వచ్చేసి ఈ ఆటోకి అడ్డం పెట్టేసి వీళ్ళని దింపేసి వీళ్ళని లకారం భాషతో తిడుతూ, అంటే ఆడవాళ్ళని అంత చులకనగా మాట్లాడటమే కాకుండా బూతులు కూడా తిట్టేసరికి ఆమె కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం మాట్లాడుతున్నావు, ఆటోకు సంబంధించిన విషయం ఏదైనా ఉంటే కనుక ఆటో వాళ్ళు చూసుకోవాలి తప్ప మమ్మల్ని మధ్యలో ఎందులో అవుతున్నారు అని చెప్పేసి అన్నందుకు ఈమె మీదకి వస్తే ఈమె చెప్పు తీసి కొట్టినమాట వాస్తవం. చెప్పుతో కొట్టాల్సింది అసలు అలాంటి. అయితే దీని మీద మనం సంబంధిత పోలీసు వారిని అడిగితే మా దగ్గర వీడియో ఉంది, ఆమె చెప్పుతో కొట్టింది, చెప్పుతో కొట్టిన విషయం ఆమెనే చెప్తుంది, నేను చెప్పుతో కొట్టాను అని. ఎందుకు కొట్టింది? చెప్పుతో కొట్టిన వీడియో ఇచ్చారు కదా మీకు, దానికన్నా ముందు వీడియో ఇచ్చారా? దానికన్నా తర్వాత వీడియో ఇచ్చారు పోనీ? లేదు. కనీసం ఆ సంఘటన జరిగింది ఎక్కడైతే జరిగిందో అక్కడ సీసీ ఫుటేజెస్ ఉన్నాయి, సీసీ కెమెరాలు ఉన్నాయి అక్కడ. అంటే అటు టెంపుల్కి సంబంధించిన సీసీ కెమెరాలు ఉన్నాయి, అక్కడ వాటర్ ప్లాంట్ ఒకటి ఉంది, వాటర్ ప్లాంట్ సంబంధించిన ఉన్నాయి, అలాగే గవర్నమెంట్ సంబంధించిన సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. మరి వీటన్నిటిని గ్యాదర్ చేసి ఆ కుటుంబం న్యాయం చేయాల్సింది కదా. అలా కాకుండా తిరిగి వాళ్ళనే అంటే నువ్వు ఆటోలో వెళ్తావు పడిపోయామని రాసుకుంటాము, లేదా ఆటో తిరగబడిందని రాస్తారు. ఎట్లా రాస్తారండి? డౌన్ ట్రోడన్ కమ్యూనిటీస్ అంటే చాలా సులకన అయిపోయింది ప్రతి ఒక్కరికి. ఎస్పెషల్లీ అనకూడదు కానీ వీళ్ళు చేసిన పని చాలా దుర్మార్గం. ఒక కుటుంబం మొత్తాన్ని అంటే దాదాపు సుమారుగా 8 మందో 9 మంది ఆటోలు ఉంటే చిన్నపిల్లలు దాదాపు 5-6 ఉన్నారు. వీళ్ళందరినీ చిన్నపిల్లలను కూడా చూడకుండా కొట్టారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ ఆటోలోనే మాటలు రాని మోగ వ్యక్తి ఉన్నాడు, చిన్నపిల్లాడు, అతను కూడా కొట్టేశారు. అయినప్పటికీ సంబంధిత అధికారి గారికి ఏమాత్రం చలనం లేదు. ఇప్పటికీ ఇంకా వాళ్ళని వెనకేసుకొస్తూ మాట్లాడుతున్నారంటే ఇంకా వీళ్ళకి న్యాయం ఎప్పుడు చేస్తారు? అంటే ప్రశ్నించలేరు, ప్రశ్నించే గొంతుకు లేదు వీళ్ళ వెనకాల. అలాగే వీళ్ళని ఎవరు పట్టించుకోరు. అంటే రోజువారీ కూలికి వెళ్ళేవాళ్ళు కదా, వీళ్ళు ఎవరు పట్టించుకోరండి కదా మీ ఉద్దేశం. ఒక్కసారి ఆ వీడియోలు చూడండి. వీడియో చూసిన తర్వాత అయినా సరే ఎస్పీ గారు ఒక్కసారి మేము చూపించే వీడియోస్ ఫుటేజెస్ చూడండి. దీన్ని బట్టి అయినా సరే వాళ్ళకి అన్యాయం జరిగిందా న్యాయం జరిగిందా అనేది మీరే నిర్ణయించి సమగ్ర విచారణ చేయండి. ఒకసారి వీడియోస్ ప్లే చేస్తాను చూడండి. ఏమని అంటే వీళ్ళు ఎదురు తిరిగారని చెప్పేసి చెప్పుతో కొట్టారని చెప్పి అదొక్క ఘటన అంటే దాన్ని ఒకటే మనసులో పెట్టుకుని మొత్తం ఆటోని అడ్డం పెట్టేసి వీళ్ళు ఫోన్ చేసి కొంతమంది పిలిపించుకుని ఆటోలో అందరినీ కూడా
చావు కొట్టి ఇట్లా ములకబలు పడేశారు అమ్మాయిని. ఈమె సొమ్మసిల్లి పడిపోయింది. కానీ వీళ్ళు ఏమనుకున్నారంటే కొట్టిన వాళ్ళు ఈమె చనిపోయింది అనుకుని చెప్పేసి అమ్మాయి వదిలేశారు. చనిపోయింది అని చెప్పేసి వీళ్ళు వదిలేసి ఇక్కడి నుంచి పారిపోయారు అంతా. తర్వాత ఈమెను హాస్పిటల్లో జాయిన్ చేస్తే హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. మరి ఇంత ఘటన జరిగితే కనీసం ఎక్కడ కూడా దీని మీద ఎవరు కూడా నోరెత్తిన పాది లేదు. కనీసం ఈ యొక్క మీడియా కూడా వీళ్ళ యొక్క వార్తను కవర్ చేయాలని చెప్పి చాలా బాధపడుతున్నారు. అలాగే వీళ్ళు ఇతను మాటలని మూగ వ్యక్తి. అంటే మనకి అతను చెప్పేది కూడా మనకు అర్థం కాదు. వాస్తవంగా మగవాళ్ళు కానీ లేకపోతే చిన్నపిల్లలు కానీ ఇదంతా దైవంతో సమానం అంటారు. అలాంటి ఈ వ్యక్తి కూడా ఏం చెప్తున్నాడు, నన్ను కూడా కొట్టేశారని చెప్తున్నాడు. అతను కొట్టినది కూడా ఉంది. ఈ పార్ట్ ఇది చూడండి. ఇది ఇంత ఇదిగా చిన్నపిల్లల్ని కూడా కొట్టేస్తే కనీసం కేసు నమోదు చేయకపోగా ఏమంటారంట, మరీ ఎక్కువ మాట్లాడినా ఈ విషయాన్ని ఎవరి దగ్గర తీసుకెళ్ళినా ఆటో నుంచి పడిపోయారని రాస్తారన్నారు. బోల్తా పడింది పోనీ అదన్నా రాయండి. ఆటో వెళ్తుంటే ఆటో బోల్తా కొట్టింది అందుకే వీళ్ళందరూ గాయాలైనవి, కానీ ఇది యాక్సిడెంటే కానీ ఎవరు వీళ్ళని కొట్టలేదని చెప్పి రాయండి. పోనీ అట్లానే కేసు కట్టండి. పోనీ ఏదో ఒకటి కట్టండి, అలవాటే కదా. కళ్యాణ్ అండి, మాదా బైబేస్ రోడ్డు, హైదరాబాద్. తుఫాన్ బిల్డింగ్ కాదు, గోపాల్ నగరం. మేము స్నానానికని బీచ్కి వెళ్ళామండి. బీచ్కి వెళ్ళి స్నానం చేసేసి ఇంకా వస్తుంటే ఆటో మాట్లాడితే ఆయన 400 అన్నాడు. ఆటో ఆయన 400 అంటే మేము ఇందాక పొద్దున వచ్చామయ్యా, 250కి వచ్చాము, 400కి మేము 250 ఇస్తాం అన్నాం. అంటే సరే 250 అంటే ఆ స్టాండ్ లో ఒక ఆయన వచ్చాడు, 250కి ఎక్కించుకున్నాక 10 నిమిషాలు మేము 10 గజాల దూరంలోనే వెళ్ళగానే ఇంకా ఆయన ఏం చేశాడంటే, ఈ ముగ్గురు మా తమ్ముడు, మా ఆయన, మా అబ్బాయి అక్కడ ఉంచామన్నారు. అటెక్కి పంపించారు నా కొడుకులు అని అన్నారంట. అదండి దానంతా ఆటోల మీద చూసుకోండి, మా జోలికి ఎందుకు అని అన్నాడు. అట్లాగే మా అబ్బాయిని ఇది పెట్టి కొట్టగానే నేను గబ్బా ఆటో దిగి ఉప్పుకొచ్చాను. ఏమైందన్నా అంటే నీకు ఎందుకే లంచ్ అన్నాక నీకు చెప్పు తీసుకొని కొట్టా అంటే మీరు చెప్పు తీసుకుని కొట్టిన విషయం మా దగ్గర వీడియో ఉందా, మరి వీడియో ఉందని చెప్తున్నారు కదా. తనే క్లియర్గా చెప్తుంది నేను చెప్పు తీసి కొట్టాను అని. ఎందుకు కొట్టింది? ఒక ఆడ మనిషి మగవాడిని చెప్పుతో కొట్టింది అంటే అక్కడ జరగని సంఘటన జరిగిందనే కదా. లేదా వాళ్ళని అవమానపరిచే విధంగా కానీ లేకపోతే వాళ్ళ పిల్లల్ని కానీ ఏదైనా కానీ అంటే ఏ తల్లిని తట్టుకోదు. ఎవరైనా రియాక్ట్ అవుతారు, ఎవరైనా చెప్తేనే కొడతారు. దాన్ని ఏదో పెద్ద భూతద్దంలో చూపించి ఆమె చెప్పుతో కొట్టింది అంటే 10 సార్లు అదే చూపుతారే. చెక్ తీసుకొని కొట్టిందే వీడియో చూస్తున్నారు కానీ వాళ్ళు తిట్టిన మట్టి వీడియో తీసేశారు. నన్ను తిట్టింది వీడియో తీసేశారు. వాళ్ళు చెక్ తీసుకొని కొట్టిందే ఉంచారు ఆ వీడియో. మరోసారి అక్కడికి అది అయిపోయిందిగా మేము వెళ్ళిపోతుంటే సగం దూరం ఆచి కొంచెం ఎదురుకి వెళ్ళగానే వాళ్ళు బండ్లన్నీ అడ్డం పెట్టేశారు. పెట్టేసేసి ఏమైంది ఏంటి అని కూడా చిన్నపిల్లలు కూడా బాగా కొట్టేశారు అని మమ్మల్ని 20 మంది దాకా వచ్చేసి బాగా కొట్టేశారు. అసలు మేము 4-5 ఉన్నాం పెద్దోళ్ళు అంతే, అందరు చిన్నపిల్లలు 5 అంతే, 5 పెద్దోళ్ళు అంతే. అట్లా మమ్మల్ని ఏమైంది ఏంటన్న కూడా అడగలే, కారణం లేకుండా బాగా కొట్టేశారు. అట్లా ఎందుకు కొడుతున్నారు కూడా ఒకసారి ఆగండి నన్ను బతిలాడు, కాలు దండం కూడా పెట్టాం, ఆగలే. నేను ఇప్పటికీ 1 వారం రోజులు అవుతుంది ఈ ఘటన జరిగి. ఇప్పటికీ కూడా అమ్మాయి ఇంకా హాస్పిటల్లో వైద్యం పొందుతుంది. మరి దీన్ని మీరు గ్రేవ్ ఇంజురీలో చూపిస్తారా, సింపుల్ ఇంజురీలో చూపిస్తారా, లేకపోతే అసలు ఘటన జరగలేదంటారా, లేకపోతే వీళ్ళే కావాలని దూకేశారంటారా? కొంచెం ఆలోచించండి సార్. ఎందుకంటే వాళ్ళు రెక్కాడితే డొక్కాడిని బతుకుల వాళ్ళవి. అలాంటి వాళ్ళ మీద
కనీసం కన్సర్న్ చూపించండి. నన్ను కూడా చూడుకోకుండా నన్ను తొమ్మిది చెట్లలో పడేసేసి కడుపులో కనేసి అదే నెంబర్ అంట ఆడు బాగా కొట్టేసాడు. నన్ను పట్టుకొని రెండు చేతులు దడం పట్టుకొని కొడుకుల చేత కొట్టించాడు. కడుపులో ఎగిరేది తనేసాడు. అదండి నేను చచ్చిపోయానని చచ్చిపోయాను అనుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. దాకా ఇంకా ముగ్గురు ఇట్లా మగపిల్లలు ఎవరికో చంపేశారు. అది జరిగింది. పిల్లకి ఇంకో పిల్లగాడికి మా అత్తకి నలుగురిలో 5 తగ్గినాయి బాగా. పిల్లలకి ఉందన్నయ్య గారు యువతల ఆటో మా కాడు మాట్లాడింది అయ్యా. ముందు ఆటో మాట్లాడింది అయ్యా. ఆటో మాట్లాడితే 400 రూపాయలు అడిగాడు. అడిగితే మేము మా కాడ డబ్బులు లేవండి, మేము తక్కువలో వెళ్తాం అన్నాం. తక్కువలో వెళ్తామని ఇంకొక ఆటో 250 మాట్లాడి ఆ 250 ఇచ్చి ఆ ఆటోలో ఎక్కడ అక్కని ఎక్కించింది. ఎక్కించి మేము కొంత దూరం వెళ్ళాక వీళ్ళు వేరే ఆటో మాట్లాడుకున్నారు, ఆ ఆటోలో ఎక్కేశారు. వాళ్ళకేనో ఆ ఆటో అతనికి మధ్య రేటు కుదిరి వెళ్తున్నారు. ఇంతకుముందు బేరవాడిన ఆటో ఎవరైతే ఉన్నాడో అతనికి అసూయ కలిగింది. ఇంతమంది ఒకే ఆటోలో వెళ్ళిపోయి లెక్కైతే నా ఆటో కాదు అనేసి వెంటనే వీళ్ళకి అడ్డం పడేసి గొడవ దిగాడు. తక్కువలో వెళ్తామని ఇంకొక ఆటో 200 ఎక్కించింది. ఎక్కించి మేము కొంత దూరం వెళ్ళాక ఇలా తీసుకెళ్తున్నారు అలా అన్నాడు అంట. అన్నాక మా మనవడు అన్నాడంట, లంచ్లో అయ్యా మీరు మాట్లాడుకోవాలి కానీ మా దాకా మీరు రానియకూడదుగా మీరు అడగకూడదుగా అన్నాడు. అన్నాక ఏమైంది, తిరగబడి పిల్లగాడి మీద పడుతున్నాడు. పిల్లగాడిని పడుతుంటే మేము అందరం వెళ్ళిపోయి ఏందయ్యా ఎందుకు పడుతున్నావు, దేనికి పడుతున్నావు అన్నా. నీ కాళ్ళు చెప్పు తీసుకొని కొట్టిందే, ఏం చేస్తావే అన్నాడు. ఏమేమని అనొద్దు మమ్మల్ని నువ్వు కొట్టావంటే నువ్వు చిన్న పిల్లగాని కొట్టావు కాబట్టి నా కాళ్ళు కొట్టింది, కాబట్టి నా కాళ్ళు కొట్టింది, లేకపోతే అన్న. అక్కడి నుంచి మళ్ళీ ఎదురుకు వచ్చాక పార్టీని పెట్టి ఎదురమ్మంటాను. నేను నా కొడుకు కింద పడిపోయి నేను కింద పడిపోయా. అందుకే మా కాళ్ళు అక్కడికి మా కాళ్ళు ఎదుర్కొన్నా కూడా నన్ను వదలలేదు. అసలు నా కాళ్ళ కింద పడ్డాక ఇంకా కొంగ తీశారు మమ్మల్ని అందరినీ కూడా. చిన్న పిల్లలతో శుద్ధాకి కూడా మమ్మల్ని వదల. మీరు ఏం చేస్తారా, ఏం తీసుకుంటారని అడిగారు. మేము పెద్దలు. ఇది కనీసం ఇప్పటికైనా సరే జిల్లా ఎస్పీ గారు ఈ కేసు పూర్వపరాలు ఏదైతే జరిగిందో వీటన్నిటి కూడా రప్పించుకొని మరొకసారి విచారణ చేసి ఈ కుటుంబాన్ని న్యాయం చేస్తారని వాళ్ళు ఆశిస్తున్నారు. ఇప్పటికైనా న్యాయం జరుగుతుందని కోరుకుందాం. నమస్తే.